హలో అండి, మీరు ఎప్పుడైనా పొట్టి మినపప్పుతో ఇడ్లీ ఆర్ వడ చేసుకున్నారా? మా అమ్మ అయితే రేట్ తక్కువగా వచ్చిందని చెప్పి ఒక 20 కేజీస్ అయితే తీసుకుంది ఈ పొట్టి మినపప్పు. ఇదైతే 100కి అయితే వచ్చింది కేజీ. మామూలు షాప్స్లో అయితే మినపప్పు అయితే 160 అలా ఉంటుంది కదా. ఇది కడుక్కోవడమే చాలా ఇబ్బంది. టిఫిన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. టిఫిన్స్ ఇడ్లీ కానీ వడ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 20 కేజీస్ కదా, పురుగులు అవి పట్టేవా అని మీకు అనిపించవచ్చు. ముందుగా పప్పు తెచ్చగానే ముందు అందులో చెవుల మంది అయితే కలిపేస్తాము. తర్వాత ముందు నానబెట్టినప్పుడు ముందు ఒక 5 టైమ్స్ అలా వాష్ చేసుకుంటే చెవుల మంది అయితే పోతుంది. మా అమ్మకైతే హెల్త్ బాగోదు, రోజు ఈవినింగ్ టైం టిఫినే చేయాలి. అందుకోసమని ఈ పొట్టిపప్పు అయితే కొంచెం రేట్ తక్కువ అని చెప్పి తీసుకుంది. ఈ పప్పుతో చేసుకున్న ఇడ్లీలు అయితే కొంచెం మెత్తగా ఉంటాయి. వడలు అయితే కొంచెం ఆయిల్ లాగుతుంది. ఆయిల్ లాగకుండా వడలు ఉండాలనుకుంటే అందులో కొంచెం బియ్యం వేసి నానబెట్టుకుంటే ఆయిల్ అయితే లాగదు. బాయ్ బాయ్.